తల్లి, ఏడున్నావు తల్లి? రా తల్లి, వచ్చి మన జాతికి జరుగుతున్న అవమానాలను చూడమ్మా. ఏడుపాయల దుర్గమ్మ ఒక్కపారిట్ల నజరేయమ్మా. కలకత్తా కాళీ ఈ ఘోరాన్ని కండ్ల నిండా చూడమ్మా. పోషమ్మ తల్లి, మైసమ్మ తల్లి, మారమ్మ తల్లి, మీరే మన జాతి హక్కులను కాపాడాలమ్మలు, కాపాడాలే. రండి, దిగి రండి. ఈ ఘోరం కనిపించడం లేదా? ఇంకెంత కాలం ఓపిక పట్టాలి? మీరే మాకు దిక్కు, మీకు శరణు కోరుతున్నాం తల్లులు. శివ శివ, ఈ వార్త చెప్తందుకు నాకు సిగ్గనిపిస్తున్నది. శివుని గుళ్ళకు ఆడోళ్ళను ఓనియరట. అర్ధనారీశ్వరుడని పేరు గని ఆయన దగ్గరకెళ్ళి చూడనియరట. మహారాష్ట్రల త్రయంబకేశ్వర్ గుళ్ళే. ఆగో, మొగోల్నే కోల్చుకోవాలనా? మాకు పూజలు చేయరాదా? ఊదిబత్తిలు ముట్టియరాదా? మంత్రాలు చదవరాదా అని భూమాత బ్రిగేడ్ సంఘం అక్కలు బయలుదేరిండ్రు బొంబాయికెళ్ళి. ఈ ముచ్చట తెలిసి గుడి చుట్టూ పోలీసులను కావలు పెట్టిండ్రు గుడి కమిటోళ్ళు. వాళ్ళు రాకముందే పోలీసులను పంపి అరెస్ట్ చేపించిండ్రు. అయినా ఈ బేబీ కటింగ్ అక్క జిజ్జు పట్టు మీదనే ఉన్నది. మొగోళ్ళ ఏషం కట్టి లోపటికి పోతా, ఏమైతుందో చూస్తా అని శబతం పట్టింది. కానీ ఈ కాలంలో కూడా దేవుని గుళ్ళకి ఆడోళ్ళని రానియమంటే ఎట్లా? మొన్న శని శంకనాపూర్లో కొట్లాడింది కూడా గీసంగ పోల్లే. శబరిలా అయ్యప్ప స్వామి గుడి కాడ కూడా గిదే లొల్లి నడుస్తున్నది. ఏమన్నా పూజారి కొలువులు అడుగుతున్నామా, లేకుంటే గుడి మీద ఆస్తులు రాసేయమంటున్నామా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనోటి పెట్టి మమ్మల్ని మునగ చెట్టెక్కించుడు కాదు. గుడి లోపలికి పోయే శాంతిస్తే మీ మగజాతి సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటాం.